హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ వర్గాల్లో ఇప్పుడు ఒక న్యూస్ అనేది చక్కర్లు కొడుతుందని చెప్పుకోవాలి. అంటే బాలకృష్ణ గారు ఎఫ్టీసీ చైర్మన్ గా వేరే ఒక వ్యక్తిని సిఫార్సు చేశారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సో ఇది ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎఫ్డీసీ చైర్మన్ గా ఏఎం రత్నం గారిని సిఫార్సు చేశారు. ఆయనే ఫిక్స్ అయిపోయని చెప్పేసి అందరు కూడా భావించేశారు. అయితే సడన్ గా మరి ఇప్పుడు బాలకృష్ణ గారు ఇంకొక పేరుని సజెస్ట్ చేశారు అని చెప్పేసి వార్త వైరల్ అవ్వడం అనేది అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అండ్ బాలకృష్ణ గారి అభిమానులకు ఒక వార్ క్రియేట్ అయ్యేలా ఉండడం చూస్తున్నాం. మరి నిజంగా బాలకృష్ణ గారు ఇంకొకరి పేరు సిఫారసు చేస్తారా? చేస్తే ఎవరు అయ్యి ఉంటారు? మరి క్లాష్ ఏ విధంగా ఉంటుంది? మరి ఎవరయ్యే అవకాశం ఎఫ్డీసీ చైర్మన్ ఉంది? సో ఇలా ఈ మొత్తంగా ఎంటైర్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం సార్. నమస్కారం. సో దాదాపు అందరూ ఏఎం రత్నం గారే ఫిక్స్ అయిపోయారు. ఆయన అనౌన్స్మెంట్ లేట్ ఉంది అని చెప్పేసి అందరు భావిస్తున్నారు. సడన్ గా ఈ ట్విస్ట్ రావడం చూస్తున్నాం. అంటే బాలకృష్ణ గారు ఇంకొక పేరుని సిఫారసు చేశారని చెప్పేసి ఇప్పుడు క్లాష్ వచ్చింది బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి ఈ వార్తలు వైరల్ అవ్వడం చూస్తున్నాం. మరి నిజంగా సిఫారసు చేస్తారా? ఎవరు పేరు చేసి ఉంటారు? మరి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయో మీరేం చెప్తారు సార్? ఇది అంటే ఏ మాత్రం వాస్తవం లేనటువంటి పుకారుగా దీన్ని మనం చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఓకే. అయితే ఎందుకు ఈ పుకారు అనేది ప్రచారంలోకి వచ్చిందంటే ఆ అధికారిక ప్రకటనలో ఆలస్యం జరుగుతుండడం వల్ల బహుశా ఇంకొకరు ఎవరైనా బాలకృష్ణ గారు ఏమైనా వేరే వ్యక్తిని ఏమైనా సిఫారసు చేశారా అని చెప్పి ఈ చర్చలకు దారి తీసింది తప్ప నాకు తెలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీడియా ముఖంగా ఏఎం రత్న గారి పేరు నేను ప్రతిపాదించాను అని చెప్పిన తర్వాత దాని మీద మళ్ళీ వేరే వ్యక్తి పేరు తెర మీదకి రావడం కానీ వేరే వ్యక్తిని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ జరగడం కానీ జరుగుతుందని చెప్పి నేను అనుకోను. ఇంత చిన్న విషయం కోసం వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక సుహృద్ వాతావరణాన్ని పాడు చేసుకుంటారని మనం అసలు అనుకోవడానికి లేదు. పైగా చాలా చాలా పెద్ద విషయాలకు సంబంధించే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా రాజీ ధోరణిని అనుసరిస్తుంటాడు ఆయన. అటువంటిది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత ఆయన వేరేలాగా వ్యవహరించడానికి అవకాశం ఇచ్చి ఆయన వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ని పాడు చేసుకుంటాడని మనం అసలు భావించడానికి లేదు. కాబట్టి ఏంటంటే కాకపోతే ఇది అధికారిక ప్రకటనలో ఈ తాత్సారం జరుగుతుండడం వల్ల ఇటువంటి వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆదిత్య మనం చూస్తే ఇంతకు ముందు ఎప్పుడైనా బాలకృష్ణ ఇలాగా అధికారిక వ్యవహారాల్లో తలదూర్చిన సందర్భాలు ఉన్నాయా? అది నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఆయన పట్టుబట్టిన దాఖలాలు ఏమన్నా? పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఇది మొదటిసారి ఏం కాదు కదా, ఇది 4వసారి ఆయన అధికారంలోకి రావడం. బాలయ్య కూడా ఇది 3వసారి ఎమ్మెల్యేగా ఆయన నెగ్గడం. మరి అంతకుముందు ఎప్పుడు లేనిది ఇంత చిన్న విషయంలో ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ పోస్ట్ అనేది విపరీతమైనటువంటి ఇది కాదు కదా. ఒక చిన్న చాలా అటువంటి పోస్టులు కార్పొరేషన్ పోస్టులు ఒక 40-50 పోస్టులు ఉంటాయి. ఆ 40-50 పోస్టుల్లో కూడా ఒకటి ఇది. అటువంటిది దీని గురించి వాళ్ళు అనవసరమైన రిలేషన్ స్ట్రెయిన్ అయ్యేలాగా చేస్తారని చర్చ చేయడం అన్నది అసలు అసంబద్ధమైనటువంటి దీని కింద నేను భావిస్తాను. ఇంకొకటి ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈ సినిమాటోగ్రఫీ శాఖనే వాళ్ళకి ఇచ్చారు, జనసేనకి ఇచ్చేసారు కదా. ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడో ఆయన కందులు దుర్గేష్, అంటే అటు పర్యాటకం మళ్ళీ ఈ సినిమాటోగ్రఫీ 2 శాఖలు ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయన జనసేనకి చెందినటువంటి వ్యక్తే కదా. ఈ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీనే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చినటువంటి చంద్రబాబు ఈ ఎఫ్డీసీ చైర్మన్ పోస్ట్ ఆయన చెప్తే ఇవ్వకుండా ఉంటాడా కదా. అంటే ఏఎం రత్నం గారి పేరుని వ్యతిరేకించిన చాలా మంది ఉన్నారు, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన వేరే ఒక ప్రైవేట్గా వేరే పెట్టుకున్నటువంటి ఛాంబర్కి ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడని, లేకపోతే ఆయన ఎక్కువగా చెన్నైలో ఉంటాడు కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉండడని, ఇలాగా కొన్ని ఇవైతే వాదనలు అయితే ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆయన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్లో ఏఎం రత్నం పేరు ప్రకటించడం జరిగిందో ఇంకా అది ఫిక్స్. బహుశా ఆయన పవన్ కళ్యాణ్ కూడా అక్కడ మీడియా ముఖంగా ప్రకటించడం వెనకాల కొంత చిన్న వ్యూహాత్మకమైనటువంటి వైఖరి కూడా ఉండొచ్చు. దీనికి సంబంధించి కొంచెం ఇది జరుగుతుంది, దీనికి ఈ ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ వ్యవహారానికి, ఈ పోస్ట్కి సంబంధించిన దానికి
మనం ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ప్రకటించి ఉంటాడు ఓకే. కదా. లేకపోతే రకరకాల పేర్లన్నీ తెల్లారు లేస్తే తెర మీదకి వచ్చి ఎవరికి వాళ్ళు లాబింగ్లు చేసుకుంటూ అన్ని చేయడం అనేది ఒక తలనొప్పి కాబట్టి ఆయన దగ్గరికి కూడా వస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబుని ఒప్పించడానికి ముందు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే చంద్రబాబు నాయుడు కూడా దానికి ఆమోద ముద్ర వేస్తాడనే విషయం తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఈ పోస్ట్ని ఆశించే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్తో అది ఆయనతో కూడా మామ అని అనిపించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు కదా. ఆ ప్రయత్నాలన్నీ ఆయన విసుగు పుట్టించి ఉంటాయి. ఎవరెవరో వచ్చి బాబు కొంచెం చూడండి అని చెప్పడం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన కూడా విపరీతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. ఆయన కాకపోయినా నాగబాబు గారికి విపరీతంగా పరిచయాలు ఉంటాయి. ఇలాగా వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కదా. ఏదో ఒక ఛానల్లో పవన్ కళ్యాణ్ కలిసి ఆయనతో ఒప్పించుకుంటే మనకి పోస్ట్ వస్తుందని ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. పదుల సంఖ్యలో ఉంటారు. చాలా పేర్లు తెర మీదకి రావడం మనం చూసాము. కాబట్టి దీనికి వివాదానికి లేదంటే ఈ పోస్ట్కి సంబంధించిన వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఆ ప్రకటన చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇందులో మళ్ళీ ఇంత చిన్న విషయం గురించి కూటమిలో వాళ్ళ మధ్య లేనిపోని వివాదాలు తలెత్తే ఇది పరిస్థితి ఆయన తెచ్చుకుంటారని చెప్పి మనం అనుకోవడానికి అసలు. పైగా మొన్న బాలకృష్ణ గారు వరల్డ్ రికార్డ్స్ అని చెప్పి వరల్డ్ సినిమా రికార్డ్స్ ఏదో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే దాంట్లో ఆయన పేరు నమోదైంది. ఒక వ్యక్తి 50 సంవత్సరాల పాటు హీరోగా లైమ్ లైట్ లో ఉండడం అనేది ఫస్ట్ టైం ప్రపంచ సినిమా చరిత్రలో అని చెప్పి ఆయన పేరు అందులో నమోదు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన అభినందించడం మనం చూసాం. రజనీకాంత్ దగ్గర నుంచి అందరూ కూడా అభినందించారు. వాళ్ళల్లో ముఖ్యులు మన పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకించి ఒక అధికారిక సందేశం కూడా ఆయన అభినందిస్తూ పంపించారు. అటువంటిది ఇప్పుడు ఇది జరిగి రెండు రోజులైంది పవన్ కళ్యాణ్ అభినందించడం అనేది జరిగి. ఈ 2 రోజుల్లోనే వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు లేకపోతే ఇంకోటో వచ్చేసి అలా కాదు, పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యక్తికి ఇవ్వడానికి వీలు లేదు, నేను చెప్పిన వ్యక్తికి ఇవ్వాలని బాలయ్య అంటాడా? బాలయ్య అలా అన్న సందర్భం అంతకుముందు ఎప్పుడైనా ఉందా? ఇన్ని సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా బాలయ్య ఏదైనా వివాదానికి కానీ ఏదైనా కాంట్రాక్టో లేదంటే మరొకటో దేని గురించైనా సిఫార్సు చేసినటువంటి ఇది ఉందా? అసలు ఈ సిఫార్సులకి వీటికి ఆయన చాలా దూరంగా ఉంటాడు బాలకృష్ణ కదా. మొన్న ఏదో ఒక దీంట్లో చంద్రబాబు నాయుడు బాలకృష్ణ కలుసుకున్న సందర్భం ఒకటి ఉంటుంది, ప్రైవేట్ ఫంక్షన్ అనుకుంటా. బాబా ఇది 5 మంది ఆయన హిందూపురానికి సంబంధించి ఏదో వర్క్ ఉందంటే చంద్రబాబు నవ్వుతూ, బాబు బాలయ్య ఇక్కడ నువ్వు నాకు బియ్యంకుడివి బామ్మరుడివి, నువ్వు ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రిని కలిసి అడుగు ఇది అని చెప్పి ఆయన సరదాగా అనడం మనం చూసాం. అంటే ఆయన కొంచెం అమాయకంగా ఉంటాడు కదా కొంచెం బాలకృష్ణ. అటువంటి వ్యక్తి ఇటువంటి రాజకీయాలు చేసి అటు చంద్రబాబు నాయుడికి లేదంటే వాళ్ళ అల్లుడు లోకేష్కి ఇబ్బంది పడేలాగా ఆయన వ్యవహారం చేస్తాడని మనం ఎలా అనుకుంటాం? ఛాన్సే లేదు. ఒకవేళ నిజంగా అలా జరిగితే మాత్రం అది కూటమి రాజకీయాల్లో ఒక చిన్న ప్రకంపనకి దారి తీసే ప్రమాదం మాత్రం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియాలో ప్రకటించిన తర్వాత కూడా బాలయ్య సిఫారసు చేసాడనో లేకపోతే ఏం రత్నం ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారనో వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగితే అది పవన్ కళ్యాణ్ ప్రతిష్టకి సంబంధించిన అంశం కదా, ప్రెస్టేజ్ ఇష్యూ కదా. ఆయన చెప్పిన తర్వాత కూడా ఆయన మాట విలువ లేదంటే జన సైనికులు ఎవరు దాన్ని సీరియస్గా లైట్గా తీసుకోరు కదా, చాలా సీరియస్గా తీసుకుంటారు. అది జరిగితే మాత్రం ఖచ్చితంగా కూటమి అంటే బీటలు వారడం ఇదనేది చాలా పెద్ద పదం అయిపోద్ది, కానీ దానికి ఇదైతే మాత్రం జరుగుతుంది. ఒక చిన్న ప్రారంభం అయితే మాత్రం జరుగుతుంది. లేనిపోయిన ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఇది తీసుకుంటారని నేనైతే అనుకోవాలి. మరి ఎందుకు సార్ ఇంకా అధికారికంగా ప్రకటన రావట్లేదు? జాప్యం జరగడం నిజంగా ఇటువంటి వాదనలు ఇటువంటి పుకార్లు తెర మీదకి రావడానికి కారణం ఆ జాప్యం. అది అంత చేసి ఉండకూడదు, చేయకూడదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రకటన చేసి ఉన్నాడో చేసిన వారంలోనో 10 రోజుల్లోనో వచ్చేయాలి, అధికారిక ప్రకటన రావాలి. నిజానికి అంటే చెప్పాను కదా, ఇది ఇప్పుడు దీని గురించి ఇంత డిస్కషన్ జరుగుతుంది, కానీ అంతకుముందు ఉన్న మన పోసాని కృష్ణమురళి చేశాడు. ఆయన హయాంలో ఏమైనా అద్భుతాలు లేకపోతే ఏమైనా విప్లవాలు ఏమైనా జరిగాయా? లేవు. అంతకుముందు చాలా అంబికా కృష్ణ అని ఇలాగా కొంతమంది చేశారు. ఏదో అంటే ఏమంటారు దాన్ని, అలంకారప్రాయమైనటువంటి పోస్ట్ అది. క్యాబినెట్ ర్యాంక్తో కూడినటువంటి ఒక ఇది ఉంటుంది తప్ప అంతకు మించి వాళ్ళ దగ్గర సర్వాధికారాలు ఉండడం, సినిమా ఇండస్ట్రీని మొత్తం
దాన్ని స్వరూపాన్ని మార్చేసే ఇది ఏం ఉండదు కదా. ఓకే. అంతే కదా, ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్ అది. కాబట్టి దానికోసం అని చెప్పి ఇంత ఇది చేయాల్సినటువంటి అవసరం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పోస్ట్ అంటే అది చాలా పవర్ఫుల్ పోస్ట్ అది. అది అంటే అది చేస్తే జన్మ ధన్యం అయిపోద్ది అనుకునే పరిస్థితి. మామూలుగానే తిరుపతి వెళ్తేనే మన జన్మ ధన్యం అయిపోద్ది అని చెప్పి అనుకుంటాం. ఆ తిరుపతి వెళ్ళడం కోసం ఆ శీఘ్ర దర్శనం అని సర్వదర్శనం అని దానికోసమే మనం పైరువీలు చేసి సిఫార్సులు లేక దొరికితేనే మన అదృష్టం భగవంతుడు మన మీద ఉన్నాడు అందుకే దొరికిందని చెప్పి అనుకునే పరిస్థితి ఉంటుంది కదా. ఇది అంత కాదు కదా కదా. చెప్పాను కదా, చాలా మన పోస్టు దాదాపు ఇటువంటి పోస్టులు ఒక 50-60 పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులో ఇది కూడా ఒకటి. కాకపోతే సినిమా రంగాన్ని ఉన్నటువంటి గ్లామర్ దృష్ట్యా దీనికి కొంత ఎక్కువ ఇది ఉంటుంది తప్ప, ప్రచారం ఎక్కువ లభిస్తుంది తప్ప. ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే ఎఫ్డిసి చైర్మన్ ఇప్పుడు ఎంతో దూరం ఎందుకు, ఇప్పుడు మన తెలంగాణకి సంబంధించి దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నాడు. దాదాపు 6 నెలల పైన అయిపోయినట్టుంది. ఏం జరిగింది ఆయన హయాంలో? ఏమైనా విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఏమైనా శ్రీకారం చుట్టాడా? ఏం జరుగుతాయి చెప్పు? ఏం ఉండదు. జరగాల్సింది అలా జరుగుతూనే ఉంటది. చిన్న చిన్న నిర్మాతలు కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న ఇది కానీ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళ పదవిని ఉపయోగించి దాన్ని పరిష్కారం చేయడం తప్ప ఇదేదో బీభత్సమైనటువంటి ఇది చేసే ఏమీ లేదు. ఓకే సార్. కాకపోతే ఏంటంటే ఆ సినిమా రంగానికి ఉన్న గ్లామర్ వల్ల దానికోసం పైగా ఇంత డిలే చేస్తుండడం వల్ల ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఏముంది, ఏం రత్నం వద్దనుకుంటున్నారంట, ఎందుకనో మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం అని ఎవరైనా ప్రయత్నాలు చేయడానికి అనవసరమైనటువంటి ఆస్కారం ఇస్తున్నారు. దానికి ఇమీడియట్ గా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మనం గట్టిగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.